హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇదిగోండి, నేనైతే ఇలా రెడీ అయ్యానండి. పూజ కదండి, అందుకే పట్టు చీర అయితే కట్టుకున్నానండి. నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను, స్వామివారికి ఏ ప్రసాదాలు నేను రెడీ చేశాను, ఇవన్నీ కూడా నేను మీకు వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నాను. పదండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, మార్నింగ్ 5కి అయితే ఫ్రెష్ అయ్యి పూజకి సంబంధించిన నైవేద్యాలన్నీ కూడా నేనైతే రెడీ చేస్తున్నానండి. ఇదిగోండి, పాయసం అండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి చేస్తేనే మా పిల్లలు ఇష్టంగా తింటారండి. నెక్స్ట్ ఇదిగోండి, బెల్లం తాలికలకి అయితే అన్నీ కూడా నేను రెడీ చేసుకుంటున్నానండి. తర్వాత వాటిని ఆవిర్లు పడతారు కదండి ఇడ్లీ పాత్రలోని, వాటికి రెడీ చేసుకున్నాను. తర్వాత బెల్లం తాలికలు ఇదిగోండి, బెల్లం పాకం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి, విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన బెల్లం ఉండ్రాలండి. నెక్స్ట్ ఇదిగోండి, పులిహార, చలివిడండి, పానకం. ముందుగా ఇంట్లోని దేవుడి పటాలన్నింటినీ శుభ్రం చేసుకుని ఇలా పువ్వులతో అలంకరించుకున్నానండి. అలంకరించుకున్న తర్వాత దీపారాధన అయితే చేసుకున్నానండి. తర్వాత మా హస్బెండ్ అయితే పాలవెల్లిని రెడీ చేశారండి. తర్వాత కింద పీటకం పెట్టి తర్వాత మట్టి గణపైన అయితే నేను ఆ పీటకం మీద ప్రతిష్ఠించుకున్నానండి. ఇదిగోండి, నేను నైవేద్యంగా ఏవైతే తయారు చేశానో అవన్నీ కూడా ఒక అరిటాకు వేసి అరిటాకులో అవన్నీ కూడా స్వామివారికి ప్రసాదంగా సమర్పించుకున్నానండి. పెళ్ళికి ముందైతే మా అమ్మగారు అన్నీ రెడీ చేసి పెడితే నేను వెళ్ళి దండం పెట్టుకునేదాన్ని అండి. పెళ్ళి అయిన తర్వాత మా అత్తయ్య గారండి పూజకి అన్నీ రెడీ చేసి పెడితే వెళ్ళి దండం పెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే నేనే స్వయంగా అన్నీ కూడా తయారు చేసుకున్నానండి. నేను మొదటిసారి అండి ఇలా ఉండ్రాలు ఇవన్నీ కూడా తయారు చేయడం. తర్వాత స్వామివారి అష్టోత్తర శతనామావళి నేను చదువుతూ పూజ అయితే చేసుకున్నానండి. మా బాబుని తీయమన్నాను, కెమెరా అయితే వాడు అటు ఇటు తిప్పేశాడండి. ఇదిగోండి, ఇలా అయితే నా పూజ అయితే నేను పూర్తి చేసుకున్నానండి. ఆ విఘ్నేశ్వరుడి యొక్క దయ అందరి మీద ఉండాలని, పనులలో ఏ ఆటంకాలు లేకుండా అందరికీ జయాన్ని కలిగించాలని ఆ విఘ్నేశ్వరుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.